రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర కష్టాలు పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు కార్పొరేషన్ల ద్వారా చేయూతనిస్తున్న ఉపాధిని కల్పిస్తున్నారన్నారు. తాను కూడా గతంలో ఉద్యోగం కోసం అనేక కష్టాలు పడ్డానని జాబ్ మేళాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక వెనుకబడిన ఆలూరు అభివృద్ధిపై ముఖ్యమంత్రిని పలుసార్లు కలిసి విన్నవించారని, ఆలూరును అన్ని విధాల అభివృద్ధి పరుస్తామంటూ ఎంపీ నాగరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కొక్క కంపెనీకి పోవాలంటే వాళ్ళ ఛార్జీలు పెట్టుకుని పోవాలంటే అవ్వదని మరి నేను అదే పనిగా ఒక చోట అన్ని కంపెనీలను ఆయన టీడీపీలో అనేక మరి కాంగ్రెస్ నుండి మంత్రిగా కొనసాగుతూ ఎన్టీ రామారావు గారు చెప్పారు. మీరు ఏ రంగాల్లో ఉద్యోగం కోసం వచ్చారో వాళ్ళు హెచ్ఆర్ఎం మీ యొక్క మార్గదర్శనం బట్టి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీకు ఏమైనా అవకాశం ఉంటే నా వంట సహకారం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నేను కూడా ₹1,00,000 వచ్చాను కాబట్టి దాని గురించి ఎటువంటి సందేహాలు పెట్టుకోవడం. ఇకపోతే అలాంటి విషయానికి వస్తే నేను రాజకీయాల్లోకి వచ్చి 20 నెలలు నా రాజకీయ వయసు ఈ కర్నూలు పార్లమెంట్లో అత్యంత జరుగుతుందంటే ఆలోచన చెప్పేసి పదే ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నాను. నేను రోజున 18 జాతీయ సందర్భంగా బీసీ జగన్ వస్తే ఇదే జగన్ కట్టడానికి ఆ టెంపుల్కు ఆ రోడ్డు విషయంలో కూడా సమస్య అయిపోయింది. ₹7 కోట్ల హార్డెక్ చేశారు. కాబట్టి అటు నెలలో దాన్ని దీపావళిపోయి ఆ రోడ్డు మనకి సాధన తొందరగా పడుతుంది. ఇక అంతేకాక ఈ ఆంధ్ర ప్రాంతానికి ఇరిగేషన్ విషయంలో, గోదావరి ప్రాజెక్టు విషయంలో నేను కంగారు పడుతూనే ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కూడా ఏ విధంగా ఆలూరు సాగునీటి మాత్రం ఎక్కడ భోగా లేకుండా ఆ నీళ్ళు ప్రారంభంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ఎందుకు ఈ విషయాన్ని చెప్పాల్సిందంటే యువత మీరు ఆలోచించాలి. ఏ పార్టీ ఉంటున్నారు, ఏ పార్టీ ఉంటున్నారు, ఈ విధంగా కార్యక్రమాలు బట్టి ఉద్యోగం కోసం అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ ప్రాంతం యొక్క రైతులకు అంత కష్టాలతో మనకు గోదావరి ప్రాజెక్టు విషయం ఈ ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా సహాయపడుతుందని చెప్పేసి మీరు ఆలోచించాలా. రాబోయే రోజు గోదావరి వ్యవసాయం వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా అక్కడ ఎటువంటి పార్టీ ఉంటుంది మీరు మనకు సహాయించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి కూడా రోడ్డు చాలా అధ్వానంగా ఉంటే ఎమర్జెన్సీగా రామారావు సార్తో మాట్లాడడం జరిగింది. దాంట్లో తొందరగా దాని గురించి పరిష్కారం చేసి ఆ రోడ్డు కూడా ఉన్నతంగా తొందరగా దాని ఇంజక్షన్ దాన్ని డెవలప్ చేయడానికి మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి యువత మీరంతా ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ వచ్చినా కూడా నేను భయపడతాను. మనం వెయిటింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళంటే నాకు లిస్ట్ నాకు ఇష్టం కూడా నాకు ఇంకో ఆప్షన్ ఉంది. ఆ వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకు నేను ఈరోజు లేబర్ వెయిటింగ్ లిస్ట్